ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలంటే ఏ పువ్వును సమర్పించాలి, ఏ విధంగా పూలను సమర్పిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా రకాల సమస్యలు ఉంటాయి. అవి డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే అన్నింటికీ చక్కనైన పరిహారాలు కూడా ఉన్నాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఎర్రటి గులాబీ పూలు ఒకటి. లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే గులాబీ పూలతో చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు. ఈ పరిహారాల వల్ల మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ఒక్క గులాబీ పువ్వు మీ తలరాతనే మారుస్తుంది. గులాబీ పువ్వుతో మీ కష్టాలన్నీ తీరిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. ఇక మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో ఒక ఎర్రని గులాబీ పువ్వు పైన ఒక కర్పూరం బిళ్ళను పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. గులాబీ పువ్వుపై కర్పూరం వెలిగిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు ఉంటాయి. అయితే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఏదైనా ఒక మంగళవారం నాడు మీ పూజగదిలో ఉన్న ఆంజనేయస్వామికి 11 గులాబీ పూలను సమర్పించి ఆంజనేయస్వామి పటం ముందు దీపం వెలిగించండి. ఈ పరిహారాన్ని 3 మంగళవారాలు చేస్తే మీరు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ప్రతిరోజు మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ముఖ్యంగా ఆవు పిడకలను కాల్చి వాటితో ధూపం వేస్తే మీ ఇంట్లోకి సకల దేవతలు అడుగు పెడతారు. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక 5 ఎర్ర గులాబీలను ఒక వస్త్రంలో మూటకట్టి ఏదైనా ప్రవహించే నదిలో విడవండి. మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. ప్రతి శుక్రవారం రోజున మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి 5 గులాబీలను సమర్పించి ఆవు నెయ్యితో లక్ష్మీదేవికి దీపం వెలిగిస్తే మీకు విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. ఇక అనారోగ్య సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే తమలపాకులో గులాబీ పువ్వును పెట్టి అనారోగ్యంతో బాధపడే వ్యక్తికి దిష్టి తీయండి. అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగి మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. సముద్రంలో దొరికే గవ్వలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎక్కడైతే గవ్వల శబ్దం వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది. కాబట్టి మీ ఇంటి పూజగదిలో 5 గవ్వలను పెట్టుకోండి. ఇక లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించడమే కాకుండా పూజించిన గులాబీ పూలను తీసుకుని మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి. మీకు లక్ష్మీ కటాక్షం పుష్కలంగా కలుగుతుంది. గులాబీ రేకులు అంటే సంపదకు చిహ్నం. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో గులాబీ రేకులను వేసుకుని స్నానం చేయండి. మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది. మీరు ఉద్యోగంలో ఇబ్బంది పడుతుంటే లేదా మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే క్రమం తప్పకుండా ఒక్క 40 రోజుల పాటు చెప్పులను ధరించకుండా ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి
ఎర్ర గులాబీ పూలను సమర్పించండి. ఉద్యోగం రాని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు కలుగుతాయి. ఇక మీ ఇంట్లో ఉండే బీరువాపై పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. మీ బీరువాలో లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది. అలాగే ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. రాళ్ల ఉప్పును ఒక గాజు గిన్నెలో పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి మీ బీరువా కింద పెట్టండి. ఈ పరిహారాన్ని ఏదైనా ఆదివారం నాడు చేసి తర్వాత వచ్చే శనివారం నాడు ఆ ఉప్పును తీసేసి సింకులో పోయండి. నిమ్మకాయను మాత్రం ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. ఈ పరిహారాన్ని గనక పాటిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక అనవసరపు ఖర్చులు కూడా తగ్గుతాయి. ఎర్ర కందిపప్పును ఎవరికైనా దానం చేస్తే మీ ఇంటికున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నం కావాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి ఒక గులాబీ పువ్వును పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది. ఇక ఇప్పుడు మనం ఏ పూలతో ఏ దేవుడిని పూజిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయకుడిని మందార పూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ పనుల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రతి పనిలో విజయాలు మీ వశం అవుతాయి. ఉమ్మెత్త పూలతో శివుడిని పూజిస్తే శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. ఇక పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సులభంగా కూడా పొందవచ్చు. విష్ణుమూర్తిని పారిజాత పుష్పాలతో పూజిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి. గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. సరస్వతీదేవిని పసుపు రంగు పూలతో పూజిస్తే చదువులలో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. దుర్గాదేవిని మల్లెపూలతో పూజిస్తే మీకున్న కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. వాస్తుశాస్త్ర ప్రకారం మీ ఇంట్లో గులాబీ మొక్కను పెంచుకుంటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. ధనాకర్షణకు తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తమలపాకు మొక్కను పెంచుకోండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. పూజగదిలో ఉండే దేవుడి చిత్రపటాలు దక్షిణ ముఖం వైపు ఉండకూడదు. అలాగే పాతబడ్డ దేవుడి చిత్రపటాలు, విగ్రహాలు ఉండకూడదు. ఒకవేళ మీ పూజగదిలో ఇలాంటివి ఉంటే గనక వెంటనే తీసేయండి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు శివపార్వతుల చిత్రపటం ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.